ఈరోజు ఆత్మకూరు పట్టణంలో గత కొన్నేళ్లుగా ఎన్నో విధాలుగా రాజకీయ నాయకుల్ని వేడుకుంటా ఆత్మకూరు ప్రజలు వాళ్ళ వెంటనే పడుతూనే ఉన్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి గద్వాల్ పోవడానికి రహదారి కావాలని ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా కలిసి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. ఈనాడు మన మంత్రివర్యులు మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మంత్రి రావడంతో ఆ శుభసూచకంతో మేము కోరినటువంటి డివిజన్ని, అదేవిధంగా ఇక్కడ నుంచి గద్వాల్ పోయే బ్రిడ్జిని మాకు కావాలన్న కొన్నేళ్ళ చిరకాల కోరిక అంటే ఇమ్మీడియట్గా అది జూరాల డ్యామ్ దగ్గర అనుసంధానంలో వేయాలని చెప్పేసి కొందరు ఇక్కడ నాయకులు మాట్లాడినరు. అట్లా కాదు, ఆత్మకూరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి జూరాల డ్యామ్ ఇక్కడ శాంక్షన్ డ్యామ్ తీసుకుపోయి అక్కడ కృష్ణాపల్లిలో పెట్టడం జరిగింది. ఆనాడు మా నాయకులు అడగలేకపోయారు. ఈనాడు మాలాంటి యువకులు ఈరోజు చర్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము నష్టపోయినాం అక్కడ డ్యామ్ ఇచ్చినందుకు. ఈరోజు అక్కడ కట్టవలసిన డ్యామ్ని అది కాదనా ఇక్కడ ఖచ్చితంగా మాకు రాకపోకలు కావాలి. ఎందుకంటే 8-9 అయితే ఆత్మకూరుకు రాకపోకలు బంద్ అయితే ఆ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మాట ఇచ్చి ఇదే చౌరస్తాలో లాస్ట్ ఎలక్షన్ మీటింగ్లో స్పీచ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేసిన మాట ఇచ్చిండు, నిలబెట్టుకున్న వ్యక్తి మన మంత్రి శ్రీరణ గారు. వారికి జీవితకాలం ఆత్మకూరు ప్రజలు వెళ్ళప్పుడు ఉంటారని వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ తీర్పుకు ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకో విధంగా తెలియజేస్తున్నా ఆత్మకూరు ప్రజలు కూడా మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం పాల్గొనాలి. ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, మన అందరి కొరకు, భావితరాల కొరకు, మన పిల్లల కొరకు. ఎందుకంటే భవిష్యత్తులో అటువంటి రహదారి ఉందంటే అదేవిధంగా డివిజన్ ఉంటే కూడా మనకు వెలుగు నింపే రోజులుగా ఆత్మకూరుకి మళ్ళా పూర్వవైగం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మొన్న ఒక 20 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించే స్థాయి కాదని మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తా ఎందుకు కాదైనా మీకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఏం చేసిండ్రైనా మోరు పుట్టు పట్టించిండ్రు. ఇప్పుడు మోరు మేము చేస్తున్నాం. మీ కళ్ళకు కనిపిస్తలేవా? మీ కంటికి కనిపించే పనులు కావా? రామ్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు ఏం చెప్పారు? మీరు నోటికొచ్చినట్టు మాట్లాడండి, మినిస్టర్ గారు తిట్టని చెప్పినావా? ఏం చేయాలంటే మినిస్టరు నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు, హామీ ఇచ్చిపోతున్నాడు, పుట్టిగా మాట్లాడుతుంటాడు. మీకు కళ్ళకు కనిపిస్తలేవా? ఇదే బీజేపీ క్యాంప్ దగ్గర 4 ఎకరాల 10 గుంటల భూమి తీసుకొని ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పెట్టడానికి అంత అనుకూలంగా అడిగింది. తొందరలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మన పాలమూరు ముద్దుబిడ్డ మన ఆత్మకూరికి అతి తొందరలో ఈ నెల లాస్ట్ వచ్చిన 5-10 మధ్యలో వచ్చి ఇక్కడ హాస్పిటల్కి శంకుస్థాపన చేసి, అదేవిధంగా అక్కడ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేసి, డయాలసిస్ అక్కడ కూడా శంకుస్థాపన చేసి మిగతా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు, అదేవిధంగా మా మంత్రివర్యులకు రుణపడి